ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మా ప్రియ మిత్రులారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ యొక్క మిషనరీ ఛానల్ ద్వారా మీ అందరినీ ప్రభు పేట ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమముగా ఉన్నారని, సంతోషముగా ఉన్నారని, దేవుని కృపలో మీరందరూ ఆశీర్వాదాలతో ఉన్నారని నమ్మి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మా ప్రియమైనటువంటి మిత్రులారా, సహోదరి సహోదరులారా, మా కొరకై మీరు అనుదినము ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. మరి ఇంకనూ ఎవరైనా ప్రార్థన చేయనట్లయితే మా నిమిత్తమై, మా కుటుంబం నిమిత్తమై మీ యొక్క అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని ప్రభువు పేరిట మిమ్మల్ని బ్రతిమాలు కొడుతున్నాం. మరి ప్రత్యేకమైనటువంటి దినంలో మరొక నూతనమైన సందేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు నడిపించడానికి, మరి మీతో మాట్లాడటానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఇట్టి కృపను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నా. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆజ్ఞాపించిన రీతిగా సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో సెలవిచ్చిన రీతిగా మరి అనుదినము ఈ యొక్క మిషనరీ ఛానల్ ద్వారా ఇంకను అనేకమైనటువంటి నశించుతున్న ఆత్మల నిమిత్తమై భారము కలిగి ప్రార్థన చేయించు సువార్తను ప్రకటించడానికి ఈ ఛానల్ ప్రారంభించినట్లుగా మీకు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున మరి పరిశుద్ధ లేఖనాలని మనం చదువుకొని మరొక నూతనమైన సందేశాలతో మనం ఒకరినొకరు తెలుసుకొని తెలియనటువంటి వారికి వినిపించి ప్రభు అయిన యేసు క్రీస్తులో కృపలో ఎదుగుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రాకడకి మనం సిద్ధపడాలని మేమెంతగానో భారముతోటి మరి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఒక పరిశుద్ధ లేఖనములు అండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమని తెలియపరుస్తున్నాడో మనం వేచి ఉందాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 2 Chronicles, 2 Corinthians 5th chapter 1st verse we can read. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మరొకసారి నేను చదువుతాను, మీరు వినండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రైజ్ ది లార్డ్. మరి చదవబడినటువంటి ఈ యొక్క మాటల కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగున
ఒక 2 నిమిషాలు ప్రార్థించుకుందామా? మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, కృపా సత్యము కలిగిన మా తండ్రి, మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా సృష్టికర్త అయిన దేవా, మమ్మల్ని ప్రేమించినటువంటి తండ్రి, మీకు వందనాలు. మరి మీ ప్రియ బిడ్డలు తండ్రి, ఎంతమంది అయితే ఈ ఛానల్ వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ రోజున కన్నీటితోటి వేదనతోటి ఉన్నారో, ఎంతమంది అయితే వ్యాధి బలహీనతో ఉన్నారో, ఎంతమంది అయితే సంతానము లేక ఉన్నారో, మరి ఎంతమంది అయితే కష్టములతోటి శ్రమలతోటి జీవిస్తూ ఉన్నారో, వారందరి నిమిత్తమై ఈ రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వారందరి కన్నీళ్లను మీరు తొడవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మా ప్రభువా, మీరు కనికరం కలిగిన దేవుడై ఉన్నారు, మీరు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు. మేము ఎల్లప్పుడూ ఆరోగ్యముగాను సంతోషముగాను ఉండాలని మీ కోరిక అయి ఉన్నది. మరి ఈ రోజున ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా ప్రియ మిత్రులను, స్నేహితులను, ప్రతి ఒక్కరిని ఈ రోజున దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగములో నుండి మరి మాకు అవసరమైనటువంటి వాక్య భాగమును మాకు అందించమని, ఇదిగో ప్రభా, నిలబడి ఉన్న నేను కాదు కానీ మాట్లాడుచున్నది పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడనని మీరు సెలవిచ్చున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి మరి వీక్షిస్తున్న మీ ప్రియ బిడ్డలకు, మా అందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేయమని, ప్రతి బిడ్డను ఏ కొరత లేకుండా సుఖ సంతోషాలతోటి దైవ ఆశీర్వాదములతోటి మీరు నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మా ప్రియ మిత్రులారా, సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమముగా ఉన్నారా? మీరందరూ ప్రభు పేరిట సంతోషంగా ఉన్నారని, సమాధానంతో ఉన్నారని, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుచూ ఉండాలని మా యొక్క హృదయ వాంఛ అయి ఉన్నది, మా అనుదిన ప్రార్థనలు అయి ఉన్నవి. మరి మీ అందరి కొరకై మేము ప్రార్థనలు చేస్తున్నాం. ఈ మిషనరీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు పంపించండి, మేము మీ కొరకు ప్రార్థించగలము. మరి ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాల్లో మనకి తెలియజేయనదేమనగా, మొట్టమొదటిగా ఆ యొక్క భక్తుడు రాస్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. మొట్టమొదటి భాగములో భక్తుడు అపోస్తలుడు రాస్తూ ఉన్నాడు, భూమి మీద ఉన్నటువంటి మన గుడారము, మన గృహాలు, మన ఇల్లు, లేకపోతే మన గుడారము శిథిలమైపోయినను. అనేక సార్లు మన యొక్క కట్టుకున్నటువంటి గుడారాలు, మనములో ఈ లోకంలో కట్టుకున్నటువంటి మన గృహాలు, మరి ఈ రోజుల్లో అవన్నీ ఒకప్పుడు శిథిలమైపోయి ఉండవచ్చు. మరి కొన్ని సంవత్సరాలకు ముందు చెన్నై పట్టణంలో మరి అనేకమైన చోట్ల సునామీ రావటం మనం గమనించాము. ఆ సునామీ వచ్చినప్పుడు ప్రజలందరూ భయభ్రాంతులై ఉన్నారు. రోడ్ల మీద చూస్తే ప్రతి ఒక్కరూ పరుగులెడుతూ ఉన్నారు. రక్షించడానికి ఎవరు లేరని, ఆ సునామీ నుండి తప్పించుకోవాలని, మరి మరణము నుండి తప్పించుకోవాలని అనేక మంది దిక్కుతోచగా రోడ్ల వెంబడి పరిగెడుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే, ఆ యొక్క ప్రకృతి వైపరీత్యం అనుకూల రీతిగా జరిగినటువంటి ఆ సృష్టిలోని ఆ యొక్క సంభవాలు చూసి భయభ్రాంతులైపోయి ఎవరు ఎదురు చూడలేదు. వర్షం రావటం గమనించారు, వరదలు రావటం గమనించారు.
మరి సముద్రమే మన మీదకి పొంగి వస్తూ ఉన్నదంటే అది ఎవరు చూడనటువంటి పరిస్థితి అయి ఉన్నది. భక్తుడు రాస్తున్నాడు, భూమి మీద మన గుడారము ఏ విధంగా ఉన్నది? భూమి మీద ఎంత స్ట్రాంగ్గా కట్టుకున్నా కానీ ఒకప్పుడు అది శిథిలమైపోతూ ఉన్నది. మనం ఎంత స్ట్రాంగ్ అయినటువంటి బిల్డింగ్స్ కట్టుకున్నా, మన కొరకు ఎటువంటి కట్టడాలు కట్టుకున్నప్పటికీ, మరి ఈరోజు న్యూస్లో చూసినప్పుడు చైనాలో భయంకరమైనటువంటి భూకంపం, భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే వాళ్ళు ఎదురు చూడనటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యం, ప్రకృతిలో జరిగేటటువంటి, సృష్టిలో జరిగేటటువంటి మార్పులు ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు వాటిని ఆపలేరు. కాబట్టి ప్రజలు కన్నీళ్లతోటి, వేదనలతో పాటు జీవిస్తూ ఉన్నారు. అందుకే భక్తుడైన పౌలు అంటున్నాడు, భక్తుడు రాస్తున్నాడు, భూమి మీద మన ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము. ప్రైజ్ ది లార్డ్. చేతితో కట్టబడినటువంటి ఒక నివాసము మన కొరకు దేవుడు ఉంచాడంట. చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దేవుని బిడ్డల యొక్క విశ్వాసం ఏమిటి? మన యొక్క నిరీక్షణ ఏమిటి? దేవుని నమ్మినటువంటి మన యొక్క ఆధారం ఏమిటి? యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి మనకున్నటువంటి ఒక విశ్వాసం ఏమిటి? మనం ఎదురు చూస్తున్నది ఏమిటి అంటే, ఈ లోకములో గుడారము చెదిరిపోయినను, మన బ్రతుకులు శిథిలమైపోయినను, ఒక రోజున మన ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించి అనేక గ్రామాలు తిరిగి, అనేకమైన పట్టణాలు తిరిగి యేసు ప్రభువారు సువార్తను ప్రకటించి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని సెలవిచ్చి, అనేక మందిని స్వస్థపరిచి, అనేక మందిని బాగు చేసి ఉన్నాడు, అనేక ప్రజలను ఆదరించి ఉన్నాడు, చనిపోయిన వారిని లేపి ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్న కుటుంబాలను ఆదరించి ఉన్నాడు. చివరిగా తన యొక్క పరిశుద్ధ రక్తమును మనందరి పాపముల నిమిత్తమై, శాపముల నిమిత్తమై తన యొక్క పరిశుద్ధ రక్తమును ఆ కల్వారి సిలువలో మన కొరకు చివరి బొట్టు వరకు ధారపోసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోకములో మానవుడు పాపము ద్వారా, ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు శాపము ద్వారా, మన పితరుడైనటువంటి ఆదాము ద్వారా సంభవించినటువంటి ఈ యొక్క పాపము ద్వారా, శాపము ద్వారా మరణానికి సమీపిస్తున్నాడు. అపవాది బంధకాల్లో జీవిస్తున్నాడు. పాపము ద్వారా వచ్చు జీతము మరణము అని దైవ లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఎవరు నశించుట ఆయనకిష్టము లేదు కాబట్టి ఆయనే ప్రజలకు వారి పాపము నుండి రక్షించును అని మత్తయి సువార్తలో 21:21 సెలవిస్తూ ఉన్నది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి మనలందరినీ పాపం నుండి, శాపం నుండి, మన మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క శాపం నుండి తప్పించి ఆయన సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక రోజున తిరిగి లేచి ప్రతి ఒక్కరికి కనబడి ఆయన ఏ విధముగా పరలోకము నుండి వచ్చి ఉన్నాడో అదే విధముగా ఆరోహణమై వెళుతూ ఉన్నాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, గలిలయ మనుషులారా, యొక్క దూతలు అంటున్నారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆశ్చర్యముగా చూస్తున్నారు? ప్రభు ఏ విధంగా పరలోకమునకు ఆరోహణమైపోతున్నాడో అదే విధముగా మరలా తిరిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని ఈ లోకములు అనాథలుగా విడిచిపెట్టను. క్రీస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు.
క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చున్నారు. మరి ఆరోహణమై వెళ్ళిపోయాడు, మరలా మన కొరకు తిరిగి వస్తున్నాడన్నాడు. ఇదే మన యొక్క నిరీక్షణ అయి ఉన్నది. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం, దాని కొరకే మనం ఎన్ని శ్రమలు పడుతున్నాం, దాని కొరకే మన భక్తి జీవితము, దాని కొరకే మనం ఆరాధన చేస్తున్నాం, దాని కొరకే ప్రతి ఒక్కటి సహించుకొని ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నామని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ అపోస్తులైనటువంటి ఇక్కడ రాస్తూ ఉన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము శిథిలమైపోయినను, నీవు కట్టుకున్నటువంటి ఈ గూడారము లేకపోతే నీ జీవితం అనే ఈ గూడారము శిథిలమైపోయినను మనకు ఒక పట్టణము కట్టబడి ఉన్నది. మన కొరకు ఒక పర్మనెంట్ ప్లేస్, మనకి లోకము ఒక పర్మనెంట్ ప్లేస్ కాదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన్నైనది తిరిగి మంటికి చేరును. ఈ మట్టి మరలా మట్టి మనిషిగా ఉన్న మనము మరలా మన్నైనది మన్నుకు చేరును, ఆత్మ తన దయచేయు దేవుని యొద్దకు చేరునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఈ యొక్క లోక ప్రయాణంలో అనేకమైన కష్టాలు, అనేకమైన కన్నీళ్ళు, అనేకమైన శ్రమలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని వారిని నమ్మిన మనము మన కొరకు ఒక పట్టణము కట్టి ఉన్నట్లుగా దేవుని పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తున్నది. మీకందరికీ దేవుని వాక్యంలో ఉన్నది, మీ అందరికీ నివాస స్థలములు కలవు అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఆ కట్టడం ఎలా ఉందంట, చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇది చేతి పని కాదు, ఇది ఏ బిల్డింగ్ కాంట్రాక్టర్ కట్టినటువంటిది కాదు. బిల్డింగ్ కాంట్రాక్ట్స్ ఈ రోజున అనేకమైన బిల్డింగ్స్ కట్టినప్పుడు వారిని కూడా నమ్మలేకపోతున్నాం. కొన్ని పేపర్లో మనం చూసినట్లయితే ఆ బిల్డింగ్లు కట్టినవాడు బాగా దాంట్లోనే డబ్బులు తిని, లంచంలు తిని, అవి సరిగ్గా కట్టక అవి కూలిపోయినట్లుగా మనం ఆ యొక్క న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటున్నాం. అందుకేనేమో మన కొరకు కట్టబడినటువంటి ఒక పట్టణం ఉన్నదంట, అది ఎవరు చేతికి ఇవ్వలేదంట. దేవుడు చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది అంట. దేవుని చేత కట్టబడినటువంటి ఒక పట్టణము, దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని మనకెరుగుదము. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క ఆధారమైనది, మనం ఎదురు చూస్తున్నది ఏమిటంటే మనకు ఒక నిత్యమైనటువంటి పట్టణము మన కొరకు ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ఈ నిత్యమైనటువంటి పట్టణము, ఒక రోజున ఒక వృద్ధాప్యురాలు నాతో సంభాషించినప్పుడు అంటుంది, అయ్యా, దేవుని సేవకులు అనేకమైన వాక్యాలు చెప్తున్నారు, కానీ మరి మనము వెళ్ళేటటువంటి, మనము చూడబోయేటటువంటి ఆ పరలోకం గురించి, ఆ పరలోకం ఎలా ఉంటుందో ఎవరు నాకు చెప్పలేదయ్యా, ఏ వాక్యంలో మాకు బోధించలేదు అని చెప్పి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధురాలు నన్ను అడుగుట నేను గమనించాను. ఆ సమయంలో ఈ మాటలు నాకు గుర్తొచ్చినవి. మరి తెలియనటువంటి వారికి దేవుని సువార్తను ప్రకటించడానికి, తెలియనటువంటి వారికి సువార్తను అందించడానికి ప్రభువు నన్ను ప్రేరేపించినట్లుగా చూస్తున్నాను. మరి ఈ యొక్క నిత్యమైనటువంటి పట్టణం ఏమిటి, ఈ నిత్యమైనటువంటి పట్టణము ఎలా ఉంటుంది అని ఈ రోజున మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం కానీ మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క పట్టణాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరు, ఈ యొక్క మన కొరకు కట్టబడినటువంటి, దేవుడు మన కొరకు ఉంచబడినటువంటి ఈ పట్టణాన్ని ఎవరు మన కొరకు ఉంచారు అంటే, దేవుడు రెవల్యూషన్ 5th chapter 2nd and 7th verses,
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం 7వ వచనం, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆకాశమందున్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమందున్నాడు. నీవేమో భూమి మీద ఉన్నావు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. అంటే మన పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి, మనల్ని సృజించినటువంటి సృష్టికర్త మన కొరకు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనల్ని 24 hours 24 గంటలు మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా నడుస్తున్నాము, మనం ఏ విధంగా ఉన్నామని ఆయన గమనిస్తున్నాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో సెలవిస్తున్నది, నరులను దేవుడు చూసినప్పుడు వారి హృదయ ఆలోచనలోని తలంపులంతయో చెడిపోయి ఉన్నవి అని దేవుని పరిశుద్ధ వాక్యంలో సెలవిస్తున్నది. భూమి మీద నుండి ఆయన నరులను గమనించేవాడై ఉన్నాడు. భూమి మీద నుండి ఆయన నేత్రములు మన మీద దృష్టి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరలోకము నుండి దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధ వాక్యంలో సెలవిస్తున్నాడు. అప్పుడు ఈ యొక్క నిత్యమైన నివాసము మరణించిన తర్వాత మనము గుడారం శిథిలమైపోయిన తర్వాత మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఎక్కడ జీవించబోతున్నామంటే దేవుని పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా తెలియబరుస్తుంది. పరలోకము మరణించినటువంటి నీతిమంతుల యొక్క గృహానికి మనం వెళ్తున్నాం. ఆ గృహం ఎట్లుందంటే దేవుని చేత కట్టబడినది, చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనది నివాసము పరలోకమందున్నదని మనం చూస్తూ ఉన్నాం. మరి పరలోకము, ఈ నిత్య నివాసం అంటే ఏమిటంటే, యోబు 22వ అధ్యాయము 12వ వాక్యంలో, బుక్ ఆఫ్ ద జోబ్స్ 22nd చాప్టర్ 12th verse చూసినట్లయితే, దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి. దేవుడు పరలోకము దేవుని యొక్క నివాసమై ఉన్నది. మనం ఆరాధిస్తున్నటువంటి పరమ తండ్రి, మనము అనుదినము సేవించుతున్నటువంటి దేవుడు, మనము నమ్మినటువంటి దేవుడు, మన కొరకై ఈ లోకములో మరణించినటువంటి మన ప్రభువు ఎలాంటి వాడంటే, పరలోకము దేవుని నివాసము, మన పరమ తండ్రి నివాసించే స్థలమై ఉన్నది. మన దేవుడు ఉన్నతమైన స్థలములో నివసించే స్థలమై ఉన్నది. మనం వెళ్ళబోయే స్థలములో ఎవరు నివాసం చేస్తున్నారంటే దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు అక్కడ నివాసం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 26:15 వాక్యం కూడా మీరు చదవండి, అక్కడ వివరంగా ఉంటుంది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 103వ కీర్తన 19వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, సామ్స్ 103 and 19th verse, కీర్తనలు 103వ కీర్తన 19వ వాక్యంలో మనం చూస్తే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందు దేవుని యొక్క సింహాసనం ఉన్నది. పరలోకమందు ఎవరున్నారంటే, మనం నమ్మిన దేవుడు, పరలోకము దేవుని యొక్క నివాసమై ఉన్నది. పరలోకములో ఎవరున్నారు మనం వెళ్ళబోయే నిత్య నివాసములు అంటే, పరలోకము దేవుని యొక్క సింహాసనము అయ్యున్నది. ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మినటువంటి దేవుని యొక్క ఆ యొక్క ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మనం నమ్మినటువంటి దేవుడు ఎక్కడ కూర్చొని అంటే, పరలోకములో మనల్ని తీసుకుపోయే స్థలములో ఆయన నిత్య నివాసముగా కూర్చొని ఉన్నాడు. యెషయా గ్రంథం 66:1 చూసినట్లయితే, అక్కడ హిజ్కియా కాలంలో యెషయా దర్శనమందు ఆ యొక్క పరలోకంలో చూస్తూ ఉన్నాడు. దర్శనమందు ఆయన చూసినప్పుడు
యెషయా గ్రంథంలో చూసినప్పుడు ఆయన పరలోకములో దేవుడు ఆయనకు దర్శనములు చూపిస్తూ ఉన్నాడు. సింహాసనాసీనుడైనటువంటి దేవునికి శరాబులు కెరాబులు అక్కడ దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి పరలోకము దేవుని యొక్క ఉండేటటువంటి స్థలము, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నటువంటి స్థలము. ఈ పరలోకం మనం వెళ్ళబోయే స్థలం ఏమిటంటే దేవుని యొక్క సింహాసనము అక్కడ ఉన్నది. మూడవదిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యంలో చూసినట్లయితే అపోస్తుల గారి 7:55 వచనాల్లో మనం చూసినట్లయితే పరలోకము ఇంకా చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 10వ వాక్యంలో ఇంకా సింహాసనములు వేయుట చూసితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె బవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె వేయుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నివాస స్థలమైనటువంటి పరలోకము, మనం నమ్మినటువంటి, మనం వెళ్ళబోతున్నటువంటి ఆ యొక్క పరలోకం ఎలాగున్నదంటే, ఇంకా దానియేలు 9:10 వచనంలో ఇంకా సింహాసనములు వేయుట చూసితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె బౌళముగా ఉన్ను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను, ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రము అగ్ని వలె ఉండెను, అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది. మనకి ఉంచబడినటువంటి స్థలం, మన ప్రభువు ఉన్నటువంటి స్థలము, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నటువంటి స్థలము ఏ విధంగా ఉందంటే, సింహాసనం వేయబడి మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె బౌళముగా నుండెను. రైసలా అందుకే భక్తుడు అపోస్తులు రాస్తున్నాడు, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పనిగాక దేవునిచే కట్టబడినది నిత్యమైనదేనైనా నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. రైసలా మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకము, దేవుని బిడ్డల కొరకై కట్టబడినటువంటి పరలోకము, మన కొరకై ఉంచబడినటువంటి నిత్య నివాసమైనటువంటి ఆ యొక్క పట్టణంలో ఎవరున్నారంటే దేవాది దేవుడు నివాసము చేస్తున్నాడు. పరలోకము దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. ఆ యొక్క పరలోకం దేవుని సంపూర్ణ మహిమ కలిగిన స్థలము, సంపూర్ణమైన మహిమ కలిగిన స్థలముగా ఉంటూ ఉన్నది. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూస్తే, ఇక్కడ భక్తుడైన యోహాను చూస్తున్నప్పుడు దర్శనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో జనములలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారితో నిండి వచ్చి ఎవడనూ లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము ఉండెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రైసలా పరలోకం విశ్వాసులందరి గృహం అని చెప్పి ఇక్కడ భక్తుడైన యోహానికి చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పరలోకము దేవుని రాజ్యము విశ్వాసులందరికీ గృహమై ఉన్నది. ఆయన నమ్మినటువంటి వారందరికీ గృహమై ఉన్నది. చూడండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని గొప్ప జనసమూహము, ఎవరు లెక్కింపజాలని గొప్ప జనసమూహం అక్కడ చేరినది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట
దేవునికి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలం శిథిలమైపోయినను చేతి పనిగాక దేవునిచే కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనకి అపోస్తులైనటువంటి భక్తుడు రాస్తున్నాడు, మనం ఏమి తెలుసుకోవాలంటే ఈ యొక్క లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. ఈ లోకములో పాపములో జీవిస్తున్నప్పుడు వీటి మీద నీవు మనసు ఉంచవద్దు. ఈ కట్టడాల మీద, ఈ యొక్క బిల్డింగ్ల మీద, లేకపోతే ఈ యొక్క లోక సంబంధమైన విషయాల మీద నీవు మనసు ఉంచవద్దు. అయితే మన కొరకు నివాసము పరలోకము, మన నివాసము నిత్యమైనది, అది పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. మనకు నమ్మాలి. మన కొరకు ప్రభు పరలోకములో నిత్య నివాసము ఉంచాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క పరలోకము ఏ విధంగా ఉందంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వాక్యంలో, అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. పరలోకం ఏ విధంగా అంటే, అది మహామహిమ గల స్థలము. ఆ యొక్క పరలోకం అది మహామహిమ గల స్థలము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యములో అంటున్నాడు, నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతునిగా జీవిస్తున్న నీవు, ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మిన నీవు, ఒక రోజున నీతిమంతుల వలె తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అంటున్నాడు. రెండవదిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-6 వచనాలు చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1-6 వచనాలు, 5వ అధ్యాయం 11, 12 చూస్తే, అటు తర్వాత బహుజనులు శబ్దం వంటి గొప్ప స్వరం, అటు తర్వాత బహుజనులు శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిమి, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావము మన దేవునికే చెల్లును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అది నిరంతరమైన ఆరాధన స్థలముగా కనబడుతుంది. అది మహిమ గల స్థలము, అది నిరంతరమైన ఆరాధన స్థలముగా కనబడుతుంది. నిత్యము దేవుణ్ణి ఆరాధించుట అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అది మహిమ కలిగిన స్థలము, మన ప్రభువు నివాసం ఉన్నటువంటి స్థలము, మన దేవుడు సింహాసనముగా ఉన్నటువంటి స్థలము. అది నిత్యమైనటువంటిదిగా, ఎవరు కట్టకూడకుండా దేవుని చేత కట్టబడినటువంటి స్థలము. మన గుడారము శిథిలమైపోయినను మనకి నిత్య నివాసము దేవుడు ఏర్పాటు చేశాడని, మన ప్రభు ఏర్పాటు చేశాడని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. 2వ పేతురు రాస్తున్నాడు. 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వాక్యము, 1వ పేతురు 1:4 చూస్తే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మాకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో, నిత్యమైన రాజ్యములో మాకు సమృద్ధిగా ప్రవేశం ఉన్నది. మనకి ప్రవేశం ఉన్నది. మనం ఈ లోకంలో శ్రమ పడినా కానీ, హింసపడినా కానీ, ఈ లోకంలో కన్నీటితో జీవించిన, ఈ లోకంలో ప్రభు కొరకు నువ్వెన్నో పనులు చేసి ఉండవచ్చు, ఎంతో కష్టపడి ఉండవచ్చు, శ్రమపడి ఉండవచ్చు. కానీ ఒక రోజున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యము, అది ఎన్నటికీ అంతమయ్యేటటువంటిది కాదు. ఆ యొక్క స్థలము ఎన్నటికీ అంతము కానటువంటి స్థలం, మన పరలోకము, మనం వెళ్ళబోచున్నటువంటి ఆ నిత్య రాజ్యము. ఇక్కడ రాస్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనకి సమృద్ధిగా అనుగ్రహించబడిన, సమృద్ధిగా కృప అనుగ్రహించబడిన, సమృద్ధిగా మనకి కృపను దయచేసి మనల్ని ఆ యొక్క స్థలములో తీసుకొని వెళ్ళి పెట్టడానికి ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మా పుత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి మనకి మన కొరకై ఉంచబడినటువంటి, మన కొరకై దేవుని చేత కట్టబడినటువంటి ఆ నిత్య రాజ్యము కొరకై మనము
ప్రయాసపడాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నవి. 4వదిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాలు చదువుకోండి. ఎఫెసీ 5వ అధ్యాయం 5వ వాక్యాలు కూడా చదువుకున్నట్లయితే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఎవరికి నో ఎంట్రన్స్, ఎవరికి ప్రవేశం లేదంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఆ యొక్క పట్టణంలో ఒక బుక్కు, ఒక గ్రంథం ఉన్నదంట. ఆ గ్రంథంలో పేర్లు రాయబడి ఉంటాయంట. ముందుగానే ఆ గ్రంథంలో పేర్లు రాయబడి ఉంటాయి. పరలోకంలో మన పేర్లు రాయబడి ఉంటాయి. పరలోకంలో దేవుని కొరకు జీవించినటువంటి వారి పేర్లు అక్కడ లిస్టులో ఉన్నటువంటి వారు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన జరిగించువాడెవరనెను దానిలో ప్రవేశించడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం, ఒక జీవ గ్రంథము ఆ పట్టణంలో ఉన్నట్లుగా ఉంది. ఒక లిస్టు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక లిస్టు తయారు చేయబడినట్లు, ఎవరు అర్హులు, ఎవరు వెళ్తారని చెప్పి ఆ యొక్క లిస్టు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ పరలోకంలో ఏమేమి ఉండవు అని మనం చూస్తే, అక్కడ రాత్రి ఉండదు, శాపం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు. పరలోకములో మనం వెళ్ళబోతున్న స్థలములో ఏమేమి ఉండవంటే అక్కడ రాత్రి అనేదే ఉండదు. ఎప్పుడు పట్ట పగలు, ఎప్పుడు యొక్క వెలుగు. గొర్రెపిల్లే అక్కడ వెలుగై ఉన్నాడు. రాత్రి కానీ, శాపము కానీ, వేదన కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, మరణము కానీ అక్కడ ఉండదని ప్రకటన గ్రంథం 21:4లో సెలవిస్తున్నారు. మనం వెళ్ళబోతున్నటువంటి, మనం స్వతంత్రించుకోబోతున్నటువంటి, మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి, మన కొరకు ఉంచబడినటువంటి ఆ పట్టణము, ఆ పరలోక పట్టణంలో దుఃఖము, శాపము, రాత్రి, వేదన, మరణము ఎటువంటిది అక్కడ లేదు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఉన్న ఈ యొక్క లోకంలోనే శాపం, వేదన, దుఃఖము, ఏడుపు, మరణం అవన్నీ ఈ యొక్క భూమి మీద ఉన్నంత కాలమే నీ దుఃఖము, నీ నిట్టూర్పును, నీ సమస్తము తొలగిపోయిను. ప్రభు ఒక రోజున ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో, ఆ యొక్క నిత్యమైన రాజ్యములో, దేవుని చేత కట్టబడినటువంటి ఆ పట్టణంలో నిన్ను తీసుకొని వెళ్ళవచ్చు. నా ప్రైజ్ ది లార్డ్. మరి ఈ పట్టణం గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? మన కొరకై మనల్ని ప్రేమించి ఎటువంటి మంచి స్థలాన్ని, ఎటువంటి మంచి నిత్యమైన పట్టణాన్ని మన కొరకు కట్టాడో ఒకసారి మనం గమనిస్తే, మన తండ్రి, మన పరమ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడని చెప్పి మనము ఆలోచించాలి. అయితే ఈ పరలోకముతో మనకి సంబంధం ఏమిటి అని చూసినప్పుడు, ఈ పరలోకానికి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22, 23 అంటున్నాడు, ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహాత్స్యమునకును మీరు వచ్చి ఉన్నారు. మనకి పరలోకానికి సంబంధం ఏమిటంటే, విశ్వాసులుగా మనం పరలోకంలో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాము. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలుగజేశారు. అందుకే హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 22, 23 అంటున్నాడు, జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకును మీరు వచ్చి ఉన్నారు. జ్యేష్ఠుల సంఘమునకు వచ్చి ఉన్నారు. మనము పరలోకమునకు చెందినటువంటి వారము. మనము పరలోకమునకు వారసత్తులుగా దేవుడు చేశాడు. మనం ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పరలోకపు సంబంధులుగా మనల్ని చేసి ఉన్నాడు అని చెప్పి
పరిశుద్ధ లేఖనంలో తెలియజేస్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం అక్కడే సింహాసనంపై కూర్చొని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులు 2:7 అంటున్నాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, ప్రభువైన యేసు క్రీస్తు శాపం నుండి, మరణం నుండి, మనం పాపం ద్వారా, మరణం ద్వారా చచ్చిన వారమైనగా ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని ఆయనతో కూడా లేపి చక్కగా రాస్తున్నాడు. క్రీస్తునందు యేసు క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి అక్కడే సింహాసనాలు ఉన్నాయి. మనం కూర్చోవటానికి స్థలాన్ని ఏర్పాటు చేసి, మనం దేవుణ్ణి ఆరాధించడానికి స్థలము, దేవునితో కూడా నిత్యము సంతోషంగా ఉండటానికి అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు, అక్కడ ఎటువంటి వేదన లేదు అని చెప్పి దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3వ వాక్యంలో అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మన జీవితాలకు ఆధారం అక్కడే ఉంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. మనకి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం మనకని దేవుడు మనల్ని ఆశీర్వదించి, అందుకే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీ కొరకు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములో ప్రవేశించుడి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కొరకు, మన జీవితాలకి ఆధారం అక్కడే ఉంది. మనం అక్కడే సింహాసనాలు ఉన్నాయి. మన కొరకు దేవుడు, మనం పరలోకానికి చెందినటువంటి వారం కాబట్టి మన కొరకు నిత్యమైన రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడని దేవుని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నది. మళ్ళీ ఇంకా చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, ఏప్రిల్కు రాసిన 12:23 చూస్తే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందున్నవని సంతోషించుడి అని చెప్పాను. దయ్యములు లోబడుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మా వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి, ఆ విధంగా జరుగుతున్నాయి, వీటన్నిటి వల్ల సంతోషపడే కంటే మీ పేర్లు పరలోక రాజ్యంలో ఆ జీవ గ్రంథంలో ఉన్నదో లేదో, ఆ యొక్క జీవ గ్రంథంలో ఉన్నప్పుడు మీరు సంతోషించాలి అని చెప్పి దేవుని వాక్యంలో ఉంటుంది. అప్పుడు మన పేర్లు అక్కడ నమోదు చేయబడినవి, మన పేర్లు అక్కడ నమోదు చేయబడినటువంటి పట్టణం అయ్యినది, మన పేర్లు అక్కడ నమోదు చేయబడినవి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మట్టుకు నీవు దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండమని వాక్యంలో సెలవిస్తున్నది. అందుకే ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పనిగాక దేవునిచే కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదము. మనమేమి ఎరుగేదమంటే, మనమేమి తెలుసుకోమంటున్నాడంటే, మనకున్నటువంటి ధైర్యము, మనకున్నటువంటి ఎదురు చూపు, మనకున్నటువంటి ఒక విశ్వాసము, మనకున్నటువంటి ఒక ధైర్యం ఏమిటంటే, ఈ లోకంలో భూమి మీద ఉన్న గుడారం శిథిలమైపోయినా కానీ మనకి నిత్యమైన నివాస స్థలం ఉన్నది, నిత్యమైనటువంటి దేవుడు ఉన్నాడు, నిత్యమైనటువంటి ప్రభువు మన కొరకు ఉన్నాడు. ఆయన పరలోకము, దేవుని నివాసము, ఈ పరలోకముని మన కొరకు ఉంచి ఉన్నాడు, మన కొరకు నిత్య రాజ్యం ఉంచి ఉన్నాడు. అక్కడ ఏడుపు లేదు, శ్రమ లేదు, దుఃఖము లేదు, అక్కడ ఎటువంటి భయం లేదు అని చెప్పి మనకి విశ్వాసులైన దేవుని బిడ్డలైన మిమ్మల్ని, మనలందరినీ ఆయన తెలియజేస్తున్నాడు.
అందుకే నేను అనేక స్థలములు సిద్ధపరచడానికి వెళుచున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా సెలవిస్తున్నారు. అక్కడ ఎవరున్నాడంటే ఆకాశమందు దేవుడున్నాడు. మన దేవుడు అక్కడ సింహాసనం వేసుకొని ఉన్నాడు. మన దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంది. మన దేవుని యొక్క సంపూర్ణ మహిమ అక్కడ ఉన్నది. మన దేవుని యొక్క ఆ యొక్క మహిమ కలిగిన స్థలం అక్కడ ఉన్నది. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, మనం ఆయనతో కూడా సంతోషించడానికి, ఆయనతో కూడా నిత్య కాలము గడపడానికి మనకి పరలోకం అనే పట్టణాన్ని ఆయన ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినాను భూమి మీద మన గుడారం, ఈ నివాస స్థలము శిథిలమైపోయినా కానీ, మనం ఏ విధంగా ఉన్నా కానీ, మనం ప్రభువు కొరకు మనకు ఒక పట్టణం ఉన్నదని, మనము ప్రభువు కొరకు సమస్తము సహించుకొని ఆయన కొరకు భయభక్తులు కలిగి ఈ లోకమును పాపమును విడిచి మనము ఆ యొక్క పట్టణానికి చేరుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి యోగు చూసినట్లయితే తన శరీరం అంతా క్షీణించిపోయింది, వ్యాధి చేత మొత్తపడ్డాడు, తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు, నా శరీరము కృషించిపోయిన నా శరీరము చీకిపోయినను, నా శరీరము కృషించిపోయినను, నేను దేవుని చూచెదను, నేను దేవుణ్ణి సజీవుడిగా చూస్తానంటున్నాడు. ఆయన యొక్క నమ్మకం, ఆయన యొక్క విశ్వాసం చూడండి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, దరిద్రము, అనేకమైన శ్రమలు, అనేకమైన కన్నీళ్ళు, వేదనలు వచ్చి ఉండవచ్చు. కానీ ఈ లోకము, ఈ భూమి మీద ఈ గుడారం మనకు శాశ్వతమైనది కాదు. ఇదిగో ప్రభు నిత్య నివాసము, చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదేనైన నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదాము. మనమేం ఎరగాలంటే, మనమేమి గుర్తు చేసుకోవాలంటే, నిత్యమైన దేవుని చేత కట్టబడినటువంటి పరలోకము, మహామహిమ కలిగిన స్థలం, మన దేవుడు పరిశుద్ధుడని ఆరాధించగలిగిన స్థలం, గొర్రెపిల్లయు జీవ గ్రంథములో మన పేర్లు రాయబడినటువంటి స్థలము, మనము పరలోకపు పౌరులమి, పరలోకమునకు వారసత్వం కలిగిన వారమని ఎరిగి, ఈ శ్రమ, ఈ కష్టము కొంచెం కాలమే అని చెప్పి మనం గుర్తెరిగి, మనం ఎల్లవేళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థన విజ్ఞాపనతోటి మనం అన్ని సమస్తము లోకమును పాపమును అసహించుకొని మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఆ యొక్క పరిశుద్ధుడైన మన దేవుణ్ణి, మన ప్రభువుని, యేసుక్రీస్తు వారిని ఒక రోజున మనం కలుసుకోవడానికి, ఒక రోజున ఆయన రాకడికి సిద్ధపడదాం. ఆయనతో కూడా మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణం ఏ విధంగా ఉన్నదో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచినది. అనేకమైన యెషయా ద్వారా, యోహాను ద్వారా, దానియేలు ద్వారా వారికి చూపించి ఉన్నాడు ఆ పట్టణం ఎలా ఉన్నదని. నిత్యమైన నివాసము, దేవుని చేత కట్టబడిన స్థలము.